హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదల్లు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చేతుల్లో వదిలిపెట్టి చేరకుండా తిరగరకుండా తలుపుతార వరకుండా తడబడతని ఉండబెట్టుకోండి. అవయ్య రాజుల శివాల మీద వాడి బిడ్డరు సాతంతో ఉనకుండా మొగ్గల ముఖం పెట్టి ఆ బిడ్డలు వాండవర దండవనారా. నా కన్న బిడ్డలు ఎడతండ పట్ట మీదున్న ప్రయోగుడు లోకమంతా కళ్ళ చూసి ఆడవిల్లలేడతా అందరు ఎడతారట. ఆడవిల్ల తోట గుడ్డురు కలందరూ ఆడవిల్ల తోట రాకడ పోకట. ఆడవిల్ల తోటే పెట్టు పోతాడు, ఆడవిల్ల తోటే పుట్టడు బాగుతామన్నారమ్మా. ఆడవిల్లలంటే తల్లురారా భూదావరి ఎంతడు, ఆడ స్త్రీకి ఎంతడిది. ఈ భూదావరి లేకపోతే భూప్రపంచం ఎక్కడది, ఆడ స్త్రీ లేకపోతే ఈ లోకం ఎక్కడి ఎవరారా. రాజుల మీద వాడి వల్ల వల్లగా బిడ్డల వల్ల తీరదంటే గొడగోడలుగా బిడ్డలు కొడతంటే ఆడపిల్లల తండ్రి ఎడతారు. అయ్యో నానా అదే కొడుకులు బిడ్డలు ఏడల్లో బతికెంతారు అన్న వల్లరే. అలాగే కన్న తండ్రి మేకల వారి ఇళ్ళల్లా ఈ తండ్రి మల్లయ్య, ఈ తండ్రి మల్లయ్య ప్రారంభంగా ఇల్లాది కట్టిందా, ఇరవాడవాది కట్టిందా, భూవాది కట్టిందా, కాయాది కట్టిందా, తన భార్య కైలవాది కట్టిందే. నా భార్య ఐలవ్వని నల్లిపోతుందనే ఇక పౌరాల తండ్రి కైలవ్వ నా భరతంగా ఎగడవండి మల్లయ్య రాలే రాని గరవల్ల గచ్చి నిలవాడి నాతో చూసిన మరో కొడుకురాలు రోజు పోలే
ఎక్కడల్ని పోతువే మల్లయ్యో మల్లయ్యో నా భరత మల్లయ్యా గీయాల నువ్వు భూమిలో ఉంటే భార్యకు కష్టం వచ్చిన నాడు భరత్ అన్నారు, భరతకు బాధ వచ్చిన నాడు భార్య అన్నారు. నన్ను ఒంటరి కోతీని నా నాయనా పొద్దుగాలే కాదు మల్లయ్యా అడవిల్లు కట్టుకున్నవా నైలయ్యో భార్య మారయ్యమ్మా నీ భరతన పోతానే అయినమ్మో ఈడగారి ఎడలోనే అయినమ్మా ఇంత నీ పరగమల వాసిన నేను పరగాన్ని కూడినా అందట్ట వాసిన అడవిలో ఎరగుంటనే అయినమ్మా ఇవాళ తోడ ఉండినా అన్నలో తోడ ఉండిన తమ్ముడు ఉండబడికే ఇవాళ ఎక్కడ పోతువే మల్లన్నా ఏడబోతువి తమ్ముడ మల్లయ్యాని నలుగురన్న తమ్ముడు ఇవాళ గడవంటి మాత్రం అనగా నలుగుట్ల కళ్ళకి కన్న తల్లి మల్లయ్య దూరం అయిపోతే అన్నదమ్ములు కూడెందు అన్నదమ్ముల కొడుకులు అన్నదమ్ముల బిడ్డలు ఈ విల్ల పడగవయ్యిందా ఈ విల్ల బాధోతమయ్యిందా పడకన్నరు తలలారా 10 రూపాయలు చేతులు లేకుండా గాని పాలల్లో జీవనం ఉండాలంటే యోగి ఇలాంటి వాళ్ళకే జీవనం ఇద్దరాట వ్యాపకాయ ఎంతో చేదుందా గాని ఆఖరికి ఎవరి ప్రాణం వాళ్ళకు అన్నట్టు ఎవరి రక్తం వాళ్ళ కొట్టుకోదానే పోతమన్నా అన్నరారా నా భార్య ఐలవ ఉంటుంది మా భార్యను తీసి మీ చేతులు పెడతానా నీ బిడ్డల్ల బిడ్డోరా మన చెల్లెళ్ళ చెల్లోరా నా భార్యను చూసుకోండి అన్నారు నా కొడుకులారా అన్న కొడుకులు కాదు నాకు అన్న బిడ్డలు కాదు మీరు నా కడుపులో ముట్టకున్నా నా అన్న కొడుకులు నా కొడుకులు అనుకున్నా నా అన్న బిడ్డలే నా బిడ్డలు అనుకున్నా నువ్వు పెద్దమ్మ అనకుండా పెద్దరా అనకుండా నా ఇళ్ళ పన్న వద్దరా బిడ్డరారు మాట్లాడి మీరు వదరా ఎక్కడల్లి పోతువే పోనాను అలాగే కన్న తండ్రి మల్లయ్యకు ఓడబుట్టిన బలగా ఉండబడికే ఈ పండుగలు చేస్తాను ధర్మంగా దానం చేసుకోలేదా ఎన్నడు నీరు ఇంటికి వచ్చి కళ్ళ కిలకిల కిలకిల నవ్వుకుంటూ ఉండేది ఎందుకొరకు సిన్నివీనం అంటే కట్టుకోను వస్త్రాలు అడుగుతావో పెట్టుకోను సొమ్ములు అడుగుతావో అనుకున్నా అరే వస్త్రాలు అడిగినా కొనిచ్చేటోని సొమ్ములు అడిగినా చేయించేటోని సుతకు నా ప్రాణమీ వర్ణమిచ్చేటోనే కానీ కొడుకులు కొడుకులు బిడ్డ
బిడ్డలు బిడ్డలని లేని రంది విడుతున్నవా బామా కొడుకులో కొడుకులు బిడ్డలో బిడ్డలో అంటే మన చేతులు ఏమున్నదమ్మా పాపం చేస్తే పరమిత్రుని ఎవరు చెప్పిన భగవంతుడే మెచ్చాలి సంతానం ఓడిగట్టాలి ఇయ్యాల లేని కొడుకుల కొడుకు లేని బిడ్డల కొడుకు ఎందుకు బాధపడుతున్నవే పట్ట మీద అందరూ కొడుకులు బిడ్డల గన్నుల్లో ఉన్నారా అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొడుకులు బిడ్డలు లాని వాళ్ళు అందులో మన ముక్కలు అనుకుందాం మనం ఉన్నన్ని రోజులు ఈ ప్రజలోకుల సేవ చేద్దాం మనం కాలం చేసి చనిపోయిన నాడు ఈ ప్రజలోకులే మనల్ని దానం చేస్తాం అరే చెక్క బొమ్మనుకున్నవా సేవించి ఓళ్ళు పెట్టుకోను మట్టి బొమ్మనుకున్నవా మాట్లాడడానికి అంగట్ల దొరికేది సరకనుకున్నావా ఇది ఇచ్చగాడ పరిచి కొడుకచ్చుకొని మనం ఓళ్ళు పెట్టుకుంటే అమ్మాన్ని పిలుస్తుందా నాన్న నన్ను పిలుస్తుందా చెట్టు మీద పండనుకున్నవా తెంపుకచ్చి ఓ బామాని ఒళ్ళు చేస్తున్నా కొడుకులు బిడ్డల కారాన్ని ఏడిసి ఏడిసి ఎందుకు కన్ను కూడా కొట్టుకుంటావా వీళ్ళంతా మన కొడుకులు కాదా వీళ్ళంతా మన బిడ్డలు కాదా బాధపడకమ్మా ఇప్పటికెప్పటికన్నారు పట్టణ మీద ప్రజలే మన కొడుకులు అనుకున్నాం పట్టణ మీద ప్రజలు మన కన్న బిడ్డలు అంటే కొడుకులు లేని మనమేం చేస్తాము బిడ్డలు లేని మనమేం చేయగలమే అంటే నాదాకి మాట తెలగన్నవకి మాట తెలవగన్నవ లోక మీద పట్టే మీద ప్రజలోకులు మనకన్న కొడుకు ఎంత వైదరయ్యా మీద ఉన్న కన్న బిడ్డలు నాదా మనకెంత వైదరయ్యా తనైన బోలైన తన తైన వండాల గుడ్డైన గూడైన తన గడుపు వండాలన్నరా అక్క పిల్లలు అక్కడికి రారు సెల్ల పిల్లలు మన చేతికి రారయ్యా నాదా ప్రాణేశ్వర ఇప్పటికప్పుడే నలుపు ప్రపంచంలో భూలోక నగరం అందునా కోటి వరములు మోసిన కోడల్ని కన్న బిడ్డ మనకు కాదయ్యా లక్ష వరములు మోసిన అల్లునోడు మనకు కన్న కొడుకు కాదమ్మా ఎన్నిచ్చిన పట్టకపోతురు అల్లునోడు నీ అమ్మగారు నాకేమిచ్చారు అనటోళ్ళను మన లోకం మీద ఎంతమందిని చూస్తలేము ప్రాణేశ్వర గీయాలి ఇళ్ళలోకి మీద ఏ తల్లికి కాని కన్న కడుపు వండాలి అయ్యయ్యో నాదా గీయాల మన గర్భవాసమందున కొడుకుల బిడ్డల సంతాన బలం కలగాలనంట అయ్యా గట్టవయ్యా నాకు వల్లో వద్దు వద్దు బామ అంటే నా మాట ఇంటలేవు లేదు లేదు నాదా మన ఇంట్లో మనం ఉంటే ఏ దేవుడు వచ్చి ఇగో బిడ్డ నీకు కొడుకులు బిడ్డలా అని అంటారా మనము తిరుపతి తీరంగము ఓనంది మానంది కాశీ కైలాసం గుళ్ళల పూజలు చేస్తే ఏ దేవుడు అన్న మెచ్చి మనం సంతానం ఓడిగట్టు రావచ్చు ఏర్పుల మొక్కులు వెయ్యను అందరూ సుంటానం పెట్టిన ఇల్లు సూర్యం ఓపిడి నారా మనం దేవుల పూజలు పోయి వద్దు అందరి చేసుకున్న భార్య కోరిక తీర్చని భర్త భర్త ఎలా అనుకున్నది దాని మాట నీకెందుకు కాదనాలే మరి ఒకవేళ పేర కాల కొడుకులో వీటిలో కలిగితే కొద్దు పేరు దూరమై కనుకున్న పేరు దగ్గరికి అంతే సార్ నాకనుకున్నాడు బండ్లు కొట్టుకొని వస్తే లోగిలో తయారై ఉండు అని జనార్దను తను కోట వేడికి వచ్చిండు రామలక్ష్మణ వంటి రక్కతో ఎల్లగట్టిలు
ఎవరికి పక్క రావే రావే మనిషి అంటే పిడాత ముందర బండి అరకక నీ దండం పెడతలేవే నీ కాలు మొక్తలేవే నీ ముచ్చదవుతులే పిచ్చిలెత్తా అంటారా బస్టాల వరకు మీరు అత్తగా సంత పట్టుకొని మీరు పోతే ఈ కథ కదా పైసలు ఇంకోరు పిచ్చిదన్నా కథకైతే వస్తారా క్యాష్ తీసుకెళ్ళనీకి కథకైతే వస్తారా డబ్బు పట్టుకపోనీకి ఇంటికోను సార్ దిక్కు కూడా పోవే మనిషి అంటే పిడాచనుకో ముందర పెట్టుకోవాలి ఏంటనే పెట్టుకోండి బండిలో అవకైంది చదువుకొని నడి మళ్ళీ ముసిగా బండి పోతా కొంతమందిని పొయ్యిల కంటే వెళ్ళిపోదామని కానాడు చూడండి తల్లులారా రామచంద్రుడా భార్య భర్తల వాళ్ళిద్దరు భార్య భర్తల బయలు వెళ్ళిపోతామని
రాజ్యాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. భార్య భర్తలు వచ్చాడు ఎంతో మంది నిరుపయోగాలు అమ్మబడ్డారు. ఆ తల్లి కళ్ళ రుచి ఆడవిల్లనుకున్నది శివదత్తవాకి. ఒకరికి పెట్టింది అన్నము, మనము తినేది అన్నము. ఒకరికి దానం ఏతనే భగవంతుడు మన యొక్క బుద్ధి జ్ఞానం వచ్చి మన పక్షి వచ్చి భగవంతుడు మన వేరు ఒకరి మేలు మనం కోరుతున్న దేవుడు మన మేలు కొడతాడు. ఒకరిని మనం పాపం అంటేనే భగవంతుడు మన పాపం అంటాడా. ఆ కన్న తల్లిదానాన్ని ఎదుగుంట ధర్మాన్ని ఎదుగుండ అన్నట్టు పుణ్యదాత దానం ఎదురు దాన కడతారాను. ఆ రెండు పుణ్యాలు ఎదుగుంటా కన్న తల్లి బయలు దానము గొప్పది, ధర్మము గొప్పది. దాన ధర్మమే చెడుని పదార్థం మరి వస్తాను వచ్చాడు బలబల గుడి లేని ఊళ్ళల్లా దేవుడు గుడి కడతాను. ఎందుకనకయ్యా ఇప్పటికప్పటికందరూ గుడి కట్టిన పుణ్యమే బడి కట్టిన పుణ్యం ఉన్నారు. గుడి కట్టిస్తే గుడి కాడికి భక్తులు ఎంతో మంది కులమైన వారు కులం కాని వారు వస్తారు. ఆ గుడి కాడికి వచ్చి దేవుడాన్ని మొక్కుతారు. ఆ యొక్క గుడిని కళ్ళ చూసి ఎవరు రాయి గుడి కట్టించిన తాతరాని గుర్తు చేస్తే భక్తుల పుణ్యం కట్టి మాంస సందర్భం బడిగట్టి తన్ను ఎందుకొరకంటే పసిపిల్లలు బడిలో చదువు శాస్త్రాన్ని విద్యలు బుద్ధులు జ్ఞానాన్ని నేర్తారు. ఆ యొక్క పసిపిల్లల పుణ్యం తగ్గి అలాంటి పిల్లలు మా గడపల జన్మనెత్తులు ఏమనుకుంటారే. తిరగకుండా కాదు నానా భార్య భర్తలు వచ్చాడు కనబడ్డరాయికి కడుగు పూజలు చేస్తాను, నిలబడ్డరాయికి నేను పూజలు చేస్తాను. 10 నిమిషాలు చూసి 12 అవుతున్నారు. కాజు దాపురం ఎందు కాజులో అయిన వాళ్ళ గర్భవాసం అందరూ ఎక్కడెక్కడ తిరిగిన వాళ్ళంతా సంతాన బలం దొరుకుతలేదు. తిరుపతి గుళ్ళ వేడిగా తిండు భార్య భర్తలు గుడి బంధుకు మల్ల విడచుండు గుండముల దానాలు చేసిండు. ఎక్కడ ఉన్నావు తండ్రి ఏడు కొండల వాడ ఎంకటేశ్వర స్వామి శ్రీ శ్రీనివాసుడ ఏడు విందమునాయను. భగవంతాని భార్య భర్తలు నామాన గల్ల దేవునికి చెయ్యదు దమ్ము పెట్టిండు. వాళ్ళ గర్భవాసం తిరుపతి గుళ్ళల్లో సంతాన బలము దొరకబాయనా. అగో తిరుపతి గుళ్ళు వదిలిపెట్టిండు, తీరంగా వచ్చిండు. తీరంగ గుళ్ళల్లో గుండముల దానాలు వేసి గుళ్ళల పూజలు పట్టిండు. అక్కడ వాళ్ళంతా సంతాన బలం అనేది దొరకలేదు. తిరుపతి తీరంగు వారంది మానంది ఎగో తిరుపతి దిగువ తిరుపతి చెన్నూరు జగన్నాథం జన జాతరలు 2 యాత్రలు. ఇంతగట్టు వచ్చిన సాముల వారి నుండి కొరవీర స్వామి దగ్గర దాకా భార్య భర్తలు మరుగురు కొండ లేదు. దేవుడు మొక్కడా గుడి లేదు.
చేతులకు నాయన పరంగల తయారైన ఈ దేవుడారి ఎరగున్న చేతులకు చెట్టలు ఆడనమ్మా ఎందుకు దేవుడా లేని పరీక్ష పెట్టినవరా నాయన